Subscribe now and press the bell icon. Never miss an update. ఎండలు బాగా ముదిరిపోయినండి, గాలి వేసేస్తుంది. మొక్కలో నీళ్లు ఇలాగ మనం పైపోడు కొనేసుకునండి. పెద్ద మొక్కలు బాగా ఎక్కువ మొక్కలు ఉన్నవాళ్ళు బకెట్తో వేయాలంటే కష్టం కదా. అందుకే నేను అదిగోండి ఆ పైప్ అయితే పగిలిపోయింది అనేసి మళ్ళీ ఇంకో పైప్ ఉంది, అది పెట్టాను. ఎందుకంటే నిన్న అంతా మొత్తం నైట్ అంతా బట్టలన్నీ తడిసిపోయినాయి. నాకు ఓ పక్కన పెడితే ఓ పక్కన కారిపోయింది. అందుకనే ఇంకోటి ఆల్రెడీ కొత్తదే ఉన్నది ఇంట్లోను, దాన్ని తీసి పెడుతున్నానండి. అంటే ఇక్కడ కొంచెం తిప్పుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. నాకు పెద్ద ట్యూబ్ అయిపోయింది ఇది. దీనికి పెట్టుకుంటే అది మంచి జార్లాగా వస్తుంది, అది కూడా ఉంది. అది ఎక్కడుందో చూసి దీన్ని తగిలిస్తాను. పనగంట కూర, తోటకూర, ఇది మొన్న పెట్టేటికి చక్కగా ఈ కుండీలన్నీ కొత్తగా కనపడింది మట్టితో పాటు. ఇప్పుడు మొక్కలన్నీ వచ్చేయటం గురించి చూసారా, ఎదిగిపోయినాయి మొక్కలు ఎదిగిపోయి. ఇప్పుడు ఈ ఓ పక్క అంతా అయిపోయిందండి, ఇంకా కొంచెం ఉంది, ఇంకో పక్క వెళ్ళాలి. పైపులో లాక్కోవాల్సి వస్తుంది. కొంచెం మడత వస్తే మళ్ళీ కష్టం అయిపోద్ది, నీళ్ళు రావు. అక్కడ పైపు ఊడిపోద్ది. ఎంత మనం స్ట్రాంగ్గా పెట్టుకుందామన్నా మంచిదైనా సరే మడత వచ్చింది అనుకోండి. రేపు తుడుస్తాను, మళ్ళీ ఇంకా మట్టి ఉంది, దాన్ని ఒకటి పెట్టి రేపు తుడుస్తాను. ఆరిపోతున్నాయి. చెట్లన్నీ కూడా ఎదిగిపోయింది, ఆకుకూర కూడా ఎదిగిపోయింది. అప్పుడే 2 సార్లు తీసానండి తోటకూర. ఈ కవర్లు ఏంటి తెలుసండి, జీమార్ట్లో ఇస్తాడు, డిమార్ట్లోను. ఆ డిమార్ట్లో ఇచ్చిన కాగితాలు అంటే నాకు మొన్నే తెలిసింది, మట్టిలో కలిసిపోతాయి అంటండి, ప్లాస్టిక్ కాదంట ఇది. అందుకనే దీన్ని ఇలాగా పెట్టేసి వేసేసి పెట్టేస్తున్నాను. చూద్దామండి, అలా కూడా మంచి పనే కదా. బయట వేయొద్దని చెప్తున్నారు, దాని వల్ల కొన్ని వస్తున్నాయని. అది మరి అలా జరిగితే కనుక మనకే మంచిది. ఎందుకంటే ఆరోగ్యం కాపాడుకుంటాము ఉండాలంటే ఇలాంటివి కూడా పాటించాలి మనం. కొబ్బరి చెప్పులు వేస్తున్నాను చూసారు, కొబ్బరి చెప్పులు కూడా మట్టిలో ఉండటం వల్ల మంచిదండి. చెప్పుల ప్రకారం అడుగుని పెట్టేయచ్చు. నేను ఇప్పుడు పైన వేసాను, దేనికైనా అవసరం అయితే తీసుకోవచ్చు అనేసి అలా పైన వేసేసాను. పెద్ద పెద్ద గ్రో బ్యాగులు కూడా ఉన్నాయండి. ఇవి అంటే మామిడి మొక్కలు అన్నీ ఎక్కువైపోయినాయి నాకు. హైబ్రిడ్ మొక్కలు, కొన్ని మొక్కలు చిన్నపిల్ల మొక్కగా ఉన్నప్పుడే తీసుకొచ్చి పెట్టానండి, పెద్దవి అయిపోయినాయి. అందుకని మామిడి చెట్లు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతిసారి నేను హార్వెస్టింగ్ చేసినప్పుడు తీసుకోలేదు మీకు. నేను ఏదన్నా వంకాయలు వచ్చినాయి, ఇప్పుడు వంకాయలు కూడా, ఇప్పుడు ఉల్లిపాయలు తీసినప్పుడు వంకాయలు హార్వెస్ట్ చేసినప్పుడు తీసి చూపిస్తాను. ఉల్లిపాయలు కూడా బాగా వచ్చినాయండి, ఎందుకంటే మన ఇంట్లోనే మొక్కలు వచ్చిన ఉల్లిపాయలు మట్టి వేసినప్పుడు వెంటనే పెట్టేస్తే అది బాగా వచ్చేస్తాయండి. అలా పెట్టిన మొక్కలు అయ్యి. మా సిండ్రల్లా నేను పైకి వస్తే పైకి వచ్చేస్తుంది. అది నీటిలో తడవకు, మట్టి కాలితే మళ్ళీ మంచాలు ఎక్కేస్తావు అని చెప్పిన అది నేను వెళ్ళిదా కొంటానే ఉంటుంది అక్కడ. సరే, ఇవి పైనాపిల్ అండి, ఫ్రీగా ఎదిగేస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే అన్ని మొక్కలు ఒక చోట ఉంటే అందంగా కనపడతాయి అనేసి పట్టుకొచ్చి పెట్టేశాను. ఇది కూడా ఎదిగిపోతుంది.
అది ఎక్కువ మట్టి బాగుంది కాబట్టి బాగా ఎదుగుతున్నాయి. అవి కూడా త్వరలో కాయలు కాసేస్తాయండి. అది టైము సీజన్ అంటూ ఉంటుంది కదా అది. ఇదైతే వాటర్ యాపిల్. అసలు ఎక్కడన్నా పూత వచ్చిందో లేదో చూడాలండి. ఇది గులాబీ కలర్ కాస్తుందో మామూలుగా నార్మల్ కాస్తుందో చూడాలి. ఇది కూడా చిన్న మొక్కే తీసుకొచ్చాను. నాకు తెలియక అప్పట్లో చిన్న చిన్న మొక్కలు తెచ్చేసి పెట్టేసానండి ఫస్ట్లోను. ఇప్పుడు 5-6 సంవత్సరాలు అయిపోయింది. అది పెద్దవి అయిపోయినాయి. దీన్ని ఏం జరిగిందంటే పైనుంచి కిందకి మార్చినప్పుడు ఎరగొట్టేశారు. సగం మొక్కలకి పడికి ఇంకా వచ్చును. అది ఉన్నదే సిగిరి చేసింది ఇదంతాను. ఇది దాన్ని కూడా అలా పొదిపెట్టి దాన్ని బతికిచ్చామండి. ఆ మంట వాళ్ళు కింద మీద పడేసి పోగొట్టేశారు. ఖాళీ దాంట్లో చక్కని గార్డెన్. మనకి ఏ మొక్కలైనా పెంచేస్తానండి నేను. ఇదిగోండి బెండ మొక్కలు. ఇందులో పెద్ద పెద్ద డబ్బులో పెడితే పర్వాలేదు, అవి కాసేస్తాయి. ఇలా ట్రేలో పెట్టాను కదా, దానికి హైట్ సరిపోదేమో అనేసి అందులో కొన్ని మొక్కలు మార్చాలని చూస్తున్నాను. ఎండకి తెడిచి బయటికి రాలేకపోతున్నానండి. పొద్దున్నుంచి వద్దాం అనుకుంటానే మొక్కలు పెట్టేద్దాం అనుకుంటే రాలేకపోయాను. నీళ్ళు వేస్తున్నానని మీకు చూపిస్తున్నాను. సరే కరివేపాకు మొక్క అది కూడా సీడ్ చేసింది. ఇన్సులిన్ మొక్క అండి ఇది. అన్నీ బాగా సీరేస్తుంది. పచ్చదనం వర్షాకాలం ఉంటుంది చూసారు, అలా ఉందండి పచ్చదనం మొక్కలన్నీ. చక్కగా వస్తున్నాయి. అంటే ఇక్కడ వేయటానికి కొంచెం కష్టంగా ఉన్నది, దీంట్లో వేయటానికి. ఈ మొక్క బాగుంటుందండి. దీన్ని తీసేసి వేరే చోట వేయాలి నేను. అమ్మ వెళ్ళాడని చూడమ్మా. అదిగో మా సిండల్లో చూపించాను. దానికి వీడియోలోకి రావాలంటే అంత సిగ్గునండి బాబు. దానికి లేని సిగ్గు లోపల ఎవరికి లేదు, దానికి ఉన్న సిగ్గు. ఈ మొక్కలు చూసారా, రోజు రోజుకి చాలా బాగా పెరిగిపోద్ది. ఎందుకంటే పెద్ద సంకరం బెండకాయ అండి ఇది. మామూలు బెండకాయే, రంగు ఏం కాదు, అయితే పెద్ద కాయలు. ఇదిగోండి ఈ తోటకూర కూడా నేను కోసేస్తానండి ఇక్కడ. అంటే నేను కట్ చేసినప్పుడు మీకు చూపించలేదు. ఇది మొన్న చూసినడికి పుదీనా చూసారా, మొత్తం తీసేసిన తర్వాత ఇది మళ్ళీ వచ్చింది. కరివేపాకు కొంచెం ఏడ పడుతుందండి, దీనికి కొంచెం నేను స్ప్రే చేయాలి. ఇంగువ లిక్విడ్ తోటి నేను స్ప్రే చేస్తాను పొద్దున్న సాయంత్రం వేసవకాలం. తప్పకుండా నీళ్ళు పోసుకుంటే, ఇప్పుడు రాత్రి పోస్తున్నాను కదా, మళ్ళీ రేపు రాత్రికే పోస్తున్నాను నేను. ఎందుకంటే కోకోబీట్ వేస్తాను కదండి, ఎక్కువ గమ్మున ఎండిపోదు. అదే నార్మల్ మట్టి అనుకోండి ఎండిపోద్ది. పూలు చూడండి ఎంత బాగా ఇచ్చినాయో. దొంతరమల్లి ఇలారా, ఇక దొంతరమల్లి మళ్ళీ కొత్తగా వేసింది అనమాట. ఈ చెట్టు నిండా మల్లెపూలే. అది లాగు కొంచెం. ఇందులో మట్టి పోసినప్పుడు నీట్గా ఉండేది కదండి. ఎన్ని మొక్కలు వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని బెండ మొక్కలు, తర్వాత పాదులు పెట్టాను. అది ఇంకోటి ఆకుకూర అండి, అది ఏంటంటే బచ్చల కూర అండి. అది బచ్చల కూర. కుంకుడుకాయ చెట్టు కొట్టేశాను, అయినా వస్తుంది ఇది. దీని ఇంకా పూత రాలేదు. దానిమ్మకాయలు. ఇది కూడా సీతాఫల చెట్టు, ఇది ఉంచేసాను. అంటే బలం ఎక్కువగా ఉంటే కాయలు చిన్న చిన్న మొక్క అప్పుడే కాయలు కాసేద్ది. అలా వచ్చి ఇలా వచ్చి మళ్ళీ అలా వచ్చి తీసుకుంటాను దీంట్లో పెట్టి. ఉన్నా ఇది పాదు, దోస పాదు అండి. ఇది చాలా పెద్దదైంది. దీని పంది మీదకి ఎక్కిద్దాం కదా అనేసి ఉంచేసాను ఇక్కడ. ఓయ్ ఇరిగిపోయింది. చాలా నౌజులో ఉంటుందండి. దీన్ని కదిలితే చాలు ఇరిగిపోద్ది. గడవ కట్టి దీనికి ఇలాగ అంటిస్తాను ఈ పందిరికి.
అప్పుడు దాకా కింద కాయలు కాసేస్తాడు మళ్ళీ. అది అనుకుంటుంది మా సిండ్రిలా నేను దేన్నో పట్టుకుంటున్నాను అనుకుంటుంది. అందుకే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వచ్చి నా ఎదురుగుండా నించుని చూస్తుంది. ఆ నీళ్ళ చొక్క మీద అన్నవదు, మట్టి పడుతుంది, నీటిలో పడుతుంది, కాలు అని చూడదు. వచ్చేసి మంచాలు ఎక్కేద్ది, సోఫాలు ఎక్కేద్ది, కుర్చీలో ఎక్కేద్ది. కాళ్ళు కడగకపోతే మళ్ళీ చిరాకు అయిపోద్ది. దాన్ని మళ్ళీ స్నానాలు చేయించాలి, కాళ్ళు కడగాలి, దానికి అంత పని ఉంటుంది. మన పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటున్నాం అలాగే చూసుకోవాలనుకోండి. అయితే మన పిల్లలు అంత మట్టిలో స్పీడ్గా రారు కాబట్టి పదే పదే చెప్పవసరం లేదు. చూస్తున్నారు కదండి నా గార్డెన్ని. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మట్టుకు మర్చిపోకండి. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది, ప్రతి వీడియో కూడా మీకు వచ్చినప్పుడు చూసుకోవడానికి. ఎవరైతే కొత్తగా గార్డెన్ పెట్టుకోవాలనుకుంటున్నారో అది నేను ఏమేమి కలుపుతున్నానో అవన్నీ కూడా మీరు వీడియోలో చూసుకోవచ్చండి. మర్చిపోకుండా అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి మీ బంధువులకి, స్నేహితులకి. మీరు ఎలాగ మాకు సపోర్ట్ ఇస్తూనే ఉండండి. ఇంకా మంచి మంచి పంటతోటి మొక్కలతోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. ఒక్కసారి కిందకి మా గార్డెన్ ఒకసారి చూడండి. పని ఎక్కువ ఉంటుంది, మొక్కలు పెంచుకునే వాళ్ళ దగ్గర పని ఎక్కువ ఉంటుంది. అదేమో మళ్ళీ మళ్ళీ అంటూ అదే పాదు పైకి ఎక్కిందండి 3 స్టేర్ల దాకా. అది కింద నుంచి వెనకాల బిల్డింగు. దాని ఇలాగ మేము షిఫ్ట్ చేసి కొన్ని మొక్కలన్నీ కూడా తెచ్చిపెట్టేసాం పైకి. వీటిని పాదులకి అన్ని పందిరేసాం కదండి, చూపించాను. ఇదేమో ఈ కలర్ లోటస్ అండి, ఇది తామర పూలు వస్తాయి. ఆకులు వస్తున్నాయి కానీ ఇంతవరకు తామర పువ్వు వేయలేదు. అక్కడి నుంచి ఇక్కడికి నుంచి మార్చడం సరిపోయింది. ఓకేనండి, బ్యాక్ వెళ్తానండి. వీటి నిండా పూలే. అంటే ఇంకా ఈ నెల ఆగిపోతే వచ్చే నెల నుంచి స్టార్ట్ చేయాలి కొయ్యటం. ఎందుకంటే ఇప్పుడు పెట్టుకోరు పిల్లలు ఎవరు కూడాను. చాలా ఎక్కువ పూలు వస్తాయి. అమ్మో చూడండి, మళ్ళీ ఇక్కడ ఇది కలుపు తీసుకోవాలండి. అమ్మ మెట్లు ఎక్కడానికి కాళ్ళు లాగినాయండి. అందరూ అంటున్నారు లిఫ్ట్ ఎట్టుకోండి, లిఫ్ట్ ఎట్టుకోండి అంటున్నారు. లిఫ్ట్ ఎట్టుకోవడానికి ఏమో స్థలం లేదు. అది వెళ్ళి మెట్ల దగ్గర నుంచి కొట్టాలంటే స్లాబ్ కొట్టాలి, ఇందులో నీళ్ళు పోయాలండి. ఇది వచ్చేసరి ఏ మొక్కలు కానీ పనికిరాని మొక్కలు. ఒక వీడియోలో చూసానండి, ఇది నేల ఉసిరి అంటారంట దీన్ని. ఇది కొన్ని వైద్యానికి మంచిదనేసి మన యూట్యూబ్లో వస్తారు సత్యానందం గారు చెప్పారండి. ఇది మరి దేనికి ఇంకోసారి చూసి అప్పుడు దీన్ని నేను మీకు చూపిస్తాను ఈ మొక్కల్ని. అంటే నేను ఎక్కువ వచ్చేస్తున్నాయి, నేను తీసేస్తున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే ఇలాంటి మొక్క ఎవరి దగ్గరైనా వచ్చి ఉంటే అది దయచేసి తీయొద్దు, దీని ద్వారా చాలా మనకు ఉపకారం ఉంది అని చెప్పారు. ఇంకోసారి ఆ వీడియో చూసి మీకు నేను చెప్తానండి. నేల ఉసిరికాయ అంటండి ఇది. అలాగే ఉసిరికాయలానే వచ్చినాయి పక్కంటాను. ఓకేనండి, ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మర్చిపోకుండా. ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ మొక్క చూసారా, తోటకూర అండి. అంటే మట్టిలోనూ విత్తనాలు కలిసిపోయి ఉంటాయి. ప్రతి మొక్క పాట్లో కూడా ఒక్కొక్క మొక్క 2 మొక్కలు అలా వస్తూ ఉన్నాయండి. దీన్ని ఏంటంటే నేను విత్తనాలు కానీ ఉంచేసాను. అది కొన్ని అందులో ఒకటి ఉంది. ఎదిగిన తర్వాత మరి అయ్యే విత్తనాలు తీసి మళ్ళీ నేను ఇంకో చోట వేస్తానండి. ఇలాగ నేను వేసుకుంటూ వస్తూ ఉన్నాను. అంటే కొన్న వీటికన్నా మనం చక్కగా పెంచుకున్నది బాగా మనకి బాగా వస్తుంది అనేసి నేను ఎప్పటి నుంచో అలాగే చేస్తూ ఉన్నానండి. చూడండి మర్చిపోకుండా. ఇదేమో ఏమంటారు, ఈ గుంటకర్లాగా అనుకుంటాండి ఇది. ఇలాంటివి కూడా మొలుస్తూ ఉంటాయి. ఈ 2 కూడా ఎవరి ఇంట్లో నన్ను ఉంటే పడేయొద్దని చెప్తారు. వీటికి వైద్యం దేనికి ఉపయోగిస్తారో అవి కూడా క్లారిటీగా చూసి అప్పుడు నేను ఈ మొక్కలు పెంచుతానండి. చూస్తాను తీయకోకుండాను.
ఓకేనండి.